మీనాకు సింగర్గా అవకాశం వచ్చేలా చేసిన శృతి. ఇంతకు ఏం జరిగింది? అసలు మీనాకు సింగర్గా అవకాశం వచ్చేలా శృతి ఏం చేసింది? ఇదంతా కూడా వీడియోలో చేసి తెలుసుకునేద్దాం. రాబోయే ఎపిసోడ్స్లో గుండె నిండా గుడిగంటల సీరియల్లో ఏం జరగబోతుందా ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తం మీరు చూసుకున్నట్లయితే సంతాన సాఫల్యత యాగం చేయడంతో పాటు బొమ్మల కొలువు కూడా చేస్తారు. ఎందుకంటే నలుగురికి మనవల్లే పెళ్లయింది కాని ఎవరూ శుభవార్త చెప్పలేదని సుశీలమ్మ ఆ హోమం చెయ్యాలి అని అందర్నీ కూడా నలుగురినీ కూర్చోపెట్టి మరీ హోమం జరిపిస్తుంది. తర్వాత బొమ్మల కొలువు కూడా చాలా చక్కగా జరుగుతుంది. అందరికీ కూడా భోజనాలు వడ్డించడం, భోజనాలు చెయ్యడం, చాలా సంతోషంగా ముగిసే సమయానికి ఇంక వెళదామా అని చెప్పి అనుకుంటున్న సమయంలో మీనా కాస్త ప్రసాదం తీసుకొచ్చి ఆ హోమానికి సంబంధించిన ప్రసాదం అందరికీ పెట్టేసరికి సంజు అయితే నాకు వద్దు అంటూ బాలు మీద సీరియస్ అవుతాడు. బాలు మామూలుగా అయితే సంజుని చూడ్డంతోటే చాలా కోపం వస్తుంది. అయినా సరే తాను కంట్రోల్ చేసుకుంటూ బాలు ఎప్పటికప్పుడు బావగారికి మర్యాదలు చెయ్యాలని చేస్తూ ఉంటాడు. అలా ప్రసాదం పెట్టబోయేసరికి తినను అనగానే ఇంక నువ్వు తీసుకో అని చెప్పి తన మౌనిక చేతిలో పెట్టేసరికి మౌనిక ఇలా ప్రసాదం తినడంతోటే వాంతి వచ్చినట్టుగా ఇంక గబగబా బయటికి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయేసరికి ఏమైందమ్మా, ఏం జరిగింది? ఇదే ఏదో చేసింది కదా, ఈ ప్రసాదంలో ఏదో కలిపావు కదా, నా కూతుర్ని ఏదో చెయ్యడానికి అని చెప్పి అననుగాని ఎందుకు ప్రభా అంతా ఆవేశపడతావు? అసలు నీకు బుద్ధి జ్ఞానం ఉందా? మీనా ఎందుకలా చేస్తుంది? ఒక్కసారి మీరంతా జరగండమ్మా, ఇలా కూర్చో అని చెప్పి కూర్చోపెట్టి ఇంక తన చెయ్య పట్టుకొని చూస్తుంది. ఎందుకంటే సుశీలమ్మ పెద్దావిడి కదా, కడుపుతో ఉన్నవాళ్లకి ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయో ఆవిడికి తెలుస్తుంది కదా. సో ఆ ఉద్దేశంతో పెద్దావిడి కాస్త చెక్ చేసి ఒరే సత్యం, నువ్వు తాతయ్య కాబోతున్నావురా అని చెప్పి అనేసరికి అందరి ముఖాల్లో సంతోషం వెల్లివిరుస్తుంది. సంజుగాడు మాత్రం ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. పబ్బీ, నువ్వు అమ్మమ్మ కాబోతున్నావు అనేసరికి నువ్వు మాత్రం తాతయ్య అవ్వడం లేదా సత్యం అని చెప్పి ఇంకా సిగ్గుపడుతుంది. ఎప్పుడో చిన్నప్పుడు నువ్వు ప్రెగ్నెంట్ అయినప్పుడు సిగ్గుపడ్డావు, మళ్ళీ ఇప్పుడు అమ్మమ్మ కాబోతున్నప్పుడు సిగ్గుపడుతున్నావు పబ్బీ అని చెప్పి ఇంకా సత్యం అనేసరికి అందరూ కూడా సంతోషంగా నవ్వుకుంటారు. సంజు మాత్రం ఆ షాక్లోంచి బయటికి రాడు. ఎందుకంటే సంజు, నీలకంఠం ఇద్దరూ ప్లాన్ చేసుకున్నారు కదా, మౌనిక తల్లి కాలేదని, తనకి ఎప్పటికీ పిల్లలు పుట్టరు అన్నది సర్టిఫికేట్ ఒకటి తెచ్చి మెడికల్ సర్టిఫికేట్ తీసుకొచ్చి తనని శాశ్వతంగా పుట్టింటికి పంపించేసి తనను వదిలించుకోవాలని కదా వాళ్ళిద్దరూ ప్లాన్ చేశారు. ఆ ప్లాన్ ప్రకారమే ఇలా చేద్దామనుకునేలోపు ఇద్దరికీ కూడా కరెంట్ షాక్ కొట్టినంతగా ఈ వార్త వినబడడంతో సంజు ఆ షాక్లోనే ఉంటాడు. ఏంటి బావా, మా చెల్లి ప్రెగ్నెంట్ అవుతుందంటే అంతా ఆలోచిస్తున్నావేంటి? నీకు సంతోషంగా లేదా అని చెప్పి ఇంకా రవి అడిగేసరికి సంతోషం లేకుండా ఎందుకుంటుందిరా, సంతోషంలో మాటలు రావడం లేదు, షాక్ అయినట్టున్నాడు బావా. హే బావా అంటూ ఇంకా బాలు జోకులు వేసేసరికి అవునవును అన్నట్టు మాట్లాడిన తర్వాత సరే మౌనిక వెళదామా అని మౌనికాను తీసుకుని వెళ్ళిపోతాడు. అసలు నువ్వు ఎలా ప్రెగ్నెంట్ అయ్యావే అని చెప్పి అనేసరికి అదేంటండి అలా అడుగుతారు, ఇప్పుడు నేను ఎలా ప్రెగ్నెంట్ అయ్యానో మీకు తెలియదా ఏంటి అని చెప్పి మాట్లాడేసరికి సర్లే ఇంక దీంతో డిస్కషన్ అనవసరం, ఇంటికి వెళ్ళాక నాన్నతో మాట్లాడాలి, ఈ విషయం అర్జెంటుగా నాన్నకు చెప్పాలి అని సంజు కాస్త ఇంటికి బయల్దేరతాడు. ఇంక ఇక్కడ మీనా వెంటనే సువర్ణకు ఫోన్ చేస్తుంది. అత్తయ్యగారు అని చెప్పి అనేసరికి ఏంటమ్మా మీనా అని చెప్పి సారీ పిన్నిగారు అనేసరికి ఏంటమ్మా మీ మీనా అనగానే మీరు నాన్నమ్మ కాబోతున్నారండి అని మీన చెప్పడంతోటే ఒక్కసారిగా సంతోషపడిపోతూ గబగబా వాళ్లు రావడంతోటే హారతి తీసుకెళ్లి ఇస్తుంది. ఏంటి హడావిడి, వాళ్ళెవన్నా అబ్బా ఎక్కడికి వెళ్లారనుకుంటున్నావు, వాళ్ళమ్మవాళ్ళింటికే కదా వెళ్లారు, హారతి ఇచ్చి మరీ లోపలికి తీసుకొస్తున్నావేంటి అంటూ నీలకంఠం అడిగిన ప్రశ్నకు అమ్మాయి తల్లి కాబోతుంది కదండి, ఎంతమంది కళ్ళు పడ్డాయో, అమ్మాయిని అందరూ కూడా పొగుడుంటారు, అందరూ కూడా మౌనిక తల్లి కాబోతుందని సంతోషపడి ఉంటారు, తనకు ఖచ్చితంగా దిష్టి తల్లి ఉంటుంది, అందుకే దిష్టి తీస్తున్నాను అనేసరికి ఈ విషయం నీకెలా తెలుసు, ఇప్పుడే కదా తను తల్లి కాబోతుందన్న విషయం అక్కడ తెలిసింది, ఈలోపు నీకెవరు వార్త అందించారు, నువ్వు చెప్పావే అని చెప్పి సంజు కాస్త మౌనిక మీద సీరియస్ అవుతాడు. ఒరేయ్ తనేమీ చెప్పలేదురా, నాకు మీనాయే ఫోన్ చేసి చెప్పింది, అమ్మా మౌనిక నీకు ఏం కావాలో చెప్పు, అది నేను వండి పెడతాను, నువ్వు బరువు పనులు ఆ పనులు ఈ పనులు చెయ్యడానికి వీల్లేదు, నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలమ్మా అంటూ మౌనికాను మాట్లాడుకుంటూ లోపలికి తీసుకెళ్ళిపోతుంది. ఏంట్రా సంజు, ఏంటి ఇలా జరిగింది అనగానే ఆ మాట వినడంతోటే అక్కడే నాకు షాక్ కొట్టినంత పనైంది. నాన్నా
మనమేమో ఒకటి అనుకుంటే ఆ భగవంతుడు మరొకటి తలిచాడు అన్నట్టుగా దీనికి పిల్లలు పుట్టరు అని శాశ్వతంగా దీన్ని వదిలించుకోవాలని మనం ప్లాన్ చేస్తుంటే దీన్ని ఆ ఇంట్లో ఉండగానే తల్లి అన్న విషయం బయటపడేటట్టు చేశాడు. ఇప్పుడు మనం ఏం చేసినా బాలు ఖచ్చితంగా అనుమానపడతాడు. ఆ మీనా కూడా అనుమానపడుతుంది. మౌనిక కడుపులోని బిడ్డను మనమే ఏదో చేశామని అనుకుంటుంది అంటూ నీలకంఠం ఇటు సంజు ఇద్దరూ కూడా మాట్లాడుకుంటారు. మరిప్పుడు ఏం చేద్దాం నాన్నా అని చెప్పి అనగానే దీన్ని ఏదో ఒకటి చేద్దాంలే, ప్రెజెంట్ అయితే ఇప్పుడు ఏం మాట్లాడకూడదు, వాళ్ళు సంతోషంగా ఉన్నారు, ఇది సంతోషంగా ఉంది, ఇప్పుడు మనం ఏదైనా చేసినా అది అటు తిరిగి ఇటు తిరిగి మనమీదకే వస్తుంది అని ఇంక వీళ్ళిద్దరూ సైలెంట్ అయిపోతారు. ఇంక ఇలా ఉండగా మీనా చాలా చక్కగా పాట పాడింది కదా. శృతి ఆలోచనలో పడుతుంది. ఆలోచనలో పడేసరికి ఏంటి శృతి, ఏం ఆలోచిస్తున్నావ్ అనగానే మీనా పాడిన పాటే నాకు గుర్తొస్తూ ఉంది అని చెప్పి అనగానే మా అమ్మ పాట గుర్తురాలేదా? బాబోయ్, మీ అమ్మ పాట పాడమని నన్ను అడగవలనా అంటూ నేను ఎప్పుడూ అడగకూడని పాట అడిగినట్టుగా పాడింది మీ అమ్మ. ఆ పాట వినడంతోటే నా చెవుల్లోనా సీసం ఏదో పోసినట్టు అనిపించింది రవి అని చెప్పి అనేసరికి ఏ మాటకి ఆ మాటేగాని మీనా మాత్రం చాలా బాగా పాట పాడింది కదా, బాలు అన్నట్టు మీనాను సింగర్ని చేస్తే బాగుంటుంది కదా అని చెప్పి ఇంకా శృతి అనేసరికి ఏం మాట్లాడుతున్నావు శృతి, మీనా వదిన సింగర్ని చేస్తావా? ఏమో, చేస్తే చెయ్యొచ్చు, అదేదో సినిమా చూశాను రవి, ఆ సినిమాలో అలాగే హీరోయిన్ని హీరో సింగర్ని చేసేస్తాడు, ఆ రాజా సినిమా అని చెప్పి అనేసరికి అవునవును, ఎస్, ఆ సినిమా పేరు గుర్తురాలేదు, అలాగే ఇలాగే ఉంటుంది, పాట పాడుతుంది, ఒక సంగీత విద్వాంసుడి దగ్గరికి తీసుకువెళ్లి పాట పాడించేసరికి గొప్ప సింగర్ అయిపోతుంది, ఆ సినిమాలో హీరో చేసి ఉండొచ్చు, నేనిప్పుడు చేస్తాను, మీనా ఎంత కాదన్నా నాకు అక్కలాంటిది, ప్రతి విషయంలో కూడా నాకు సపోర్ట్గా ఉంటుంది, అంత సపోర్ట్గా ఉన్న మీనా గొప్ప స్థాయికి వెళ్లడానికి నేను సహాయం చేయకుండా ఉండడమేంటి, ఖచ్చితంగా నేను సహాయం చేస్తాను అని చెప్పి ఇంకా శృతి అయితే అంటుంది. ఏం చేస్తావు అనగానే రేపే ఒక మంచి సంగీత విద్వాంసుడి దగ్గరికి మీనాను తీసుకువెళతాను, బాలు కూడా నా మాట కాదనడు అని చెప్పి శృతి అనేసరికి మా అన్నయ్య కాదనడుగాని మా ప్రభావత్తమ్మ మాత్రం వద్దనే అంటుంది, మేనా వదిన అంటే అస్సలు ఇష్టముండదు, నువ్వు తనని సింగర్ని చేస్తాను అనంటే ఒప్పుకుంటుందా, అస్సలు ఒప్పుకోదు అంటూ మాట్లాడేసరికి ఏంటే భయపెడుతున్నావా, లేక నేను భయపెడతాననుకుంటున్నావా, మీ అమ్మ మాటలకు నాకు భయపడవలసిన అవసరం లేదు, మీ అమ్మే నన్ను చూసి భయపడుతుంది తప్ప నేను మీ అమ్మ మాటలకు అస్సలు భయపడను అని శృతి కాస్త చెప్తుంది. ఏదో ఒకటి చెయ్యి, నువ్వు వద్దంటే మాత్రం మానేస్తావా, నువ్వేమన్నా మానేస్తున్నావా, ఆ నీతూతో మాట్లాడొద్దని చెప్తున్నా నీకేమన్నా వినిపిస్తుందా అంటూ మాట్లాడేసరికి ఏంటి శృతి, మీరు నీతూనెందుకు తీసుకొస్తున్నారు, నీతూ మా బాస్, పైగా వేరే కంట్రీలో చదువుకొని వచ్చింది, సో కొంచెం క్లోజ్గా ఉంటుంది, ఆ మాత్రం దానికే నేను గతి తప్పుతానని ఎలా అనుకుంటున్నావు, అయినా నా గురించి నీకు తెలియదా శృతి, నేను ఎలాంటివాడినో తెలియదా అంటూ ఇంకా రవి అనేసరికి నువ్వు ఎలాంటివాడివో తెలుసు కాబట్టే కదా నేను నిన్ను జాగ్రత్తగా ఉండాలి అంటున్నానే తప్ప నువ్వేదో దానితో తిరిగేస్తావని కాదు, దానితో ఉండిపోతావని కాదు, నన్ను వదిలేస్తావని కాదు, నా మీద నమ్మకం లేకుండానే నేను మా అమ్మా నాన్నని వదిలేసి నీకోసం వచ్చేస్తానా, ఆ ఇంట్లో నేను ఒక్కదాన్ని విశాలంగా ఉండేదాన్ని, అలాంటిది ఇక్కడికొచ్చి ఇరికింట్లో అడ్జస్ట్ అవుతున్నానా, నాకు అందరూ కావాలి అని కోరుకున్నాను, మా అమ్మవాళ్ల దగ్గర ఎంత డబ్బున్నా నాకు సింపుల్ సిటీగా ఉండడమే ఇష్టం, సింపుల్గా ఉండాలనే అనుకుంటాను, కాని జాగ్రత్తగా ఉండమని మాత్రం చెప్తాను అంటూ ఇంకా శృతి కాస్త పడుకుంటుంది. శృతి చాలా అర్థం చేసుకుంటుంది. మరొక అమ్మాయి అయితే ఇలా ఇంత అర్థం చేసుకుంటుందా? ఎంత క్లోజ్గా ఉన్నాగాని ఎప్పుడూ నన్ను తప్పుగా అర్థం చేసుకోలేదు శృతికి నేనెప్పుడూ అన్యాయం చెయ్యకూడదు, శృతికి నేనెప్పుడు న్యాయమే చెయ్యాలి అని రవి అనుకుంటాడు. శృతి మాత్రం మీనా గురించి ఆలోచించుకుంటూనే మరుసటి రోజు స్టూడియోకి వెళ్తుంది. మేనేజర్ గారు అని చెప్పనగానే ఏంటమ్మా శృతి, ఇప్పుడు అర్జెంటుగా చెప్పాల్సిన డైలాగ్స్ ఏమన్నా ఉన్నాయా, లేక మీతో కొంచెంసేపు మాట్లాడొచ్చా అంటూ మాట్లాడేసరికి ఏంటమ్మా శృతి చెప్పు అనగానే మా అక్క ఒకసారిక డబ్బింగ్ చెప్పడానికొచ్చిందే మీనా, తను చాలా బాగా పాట పాడుతుంది, ఏదైనా అవకాశముందంటారా సింగర్గాను అని చెప్పి అనగానే నాకు తెలిసిన ఒక సంగీత దర్శకుడున్నాడు, కావాలంటే తన్ని మీకు పరిచయం చేయమంటే చేస్తాను, తనిలా కొత్తవాళ్లని ఎంకరేజ్ చేస్తాడు, నా స్నేహితుడు కాబట్టి ఖచ్చితంగా నీకు అవకాశమిచ్చే అవకాశం కూడా ఉంది, నేను రిఫరెన్స్ చేస్తాను, ఒకసారి రేపు తన్ను తీసుకుని ఇక్కడికి రా, వస్తే ఇక్కడ్నించి మనం వెళదాము, రేపు ఆఫ్టర్నూన్ నుంచి రమ్మని
చెప్పు, ఎందుకంటే రేపు ఉదయం అర్జెంటుగా చెప్పాల్సిన డైలాగ్సున్నాయి. అవి కంప్లీట్ అయ్యాక అప్పుడు మనం ఇక్కడ్నించి తీసుకొని వెళదాము అని చెప్పి ఇంక మేనేజర్ కాస్త చెప్తాడు. చెప్పేసేసరికి ఇంకా శృతి చాలా సంతోషంగా అయితే ఆ విషయం మీనాకు చెప్పాలని గబగబా డబ్బింగ్ మొత్తం ఫినిష్ చేసుకుని నేను వెళ్ళొస్తానండి అనగానే, ఇదేంటమ్మా శృతి ఈరోజు ఎంత త్వరగా ఫినిష్ చేసేశావేంటి అంటూ అడిగేసరికి, ఏమీ లేదండి, అర్జెంట్ వర్కుంది, అందుకే త్వరగా ఫినిష్ చేసేశాను అని శృతి కాస్త చెప్తుంది. చెప్పేసేసరికి సరే అని ఇంకక్కడ్నించి కాస్త శృతి గబగబా ఇంటికి వెళ్తుంది. ఇంటికి వెళ్ళి మీనా అని చెప్పి పిలిచేసరికి, ఏంటి మీనాతో నువ్వు మాట్లాడుతున్నావా, మీనా అని పిలుస్తున్నావు అంటూ ఇంకా ప్రభావతి అడిగిన ప్రశ్నకు, మేమిద్దరం జుట్టు పట్టుకుని కొట్టుకోవాలని మీరు ఆశపడుతున్నారా ఏంటి, ప్రతిక్షణం ఆశపడుతున్నట్టే అనిపిస్తుంది. తోటికోడళ్ళు అక్కా చెల్లెల్లా ఉండకూడదా ఇంట్లో, సమస్యలు గొడవలు ఉండాలని కోరుకుంటున్నారా, మేవెప్పుడూ కూడా కలిసే ఉండాలని కోరుకుంటాము. మీనా నేను ఒక తల్లి కడుపున పుట్టకపోయినా సొంత అక్కా చెల్లెళ్లా ఉండాలని భావిస్తాము అని చెప్పి ఇంక శృతి కాస్త చెప్తుంది. ఏంటి శృతి అని చెప్పనగానే, ఏంటే మీరిద్దరూ గొడవపడ్డారు కదా అనగానే, గొడవపడ్డామా అత్తయ్య, శృతి నాకు సారీ చెప్పింది, నేను శృతికి సారీ చెప్పాను, అయిపోయింది, అక్కడితో మా సమస్య తీరిపోయింది. మేమిద్దరం ఇప్పుడు బాగానే ఉన్నాము. ఎందుకు మీరు బాధపడుతున్నారు, మీరు బాధపడాలని ఎందుకనుకుంటున్నారు, వదిలేసేయండి, ఈ విషయాలేవీ పట్టించుకోకండి అంటూ మాట్లాడేసరికి, ఏంటో వీళ్ళిద్దరూ విడిపోయారు కదా అని హ్యాపీగా ఫీలయ్యాను. మళ్ళీ వీళ్ళిద్దరూ కలిసిపోయారు. అనుకుంటూ ఇంకా ప్రభావతి కాస్త చిరాకు పడుతూ బయటికి వెళ్ళిపోతుంది. ఏంటి ప్రభా అలా చిరాకు పడుతున్నావేంటి అనగానే, ఆ శృతిని మీనా గొడవపడ్డారండి, మళ్ళీ వాళ్ళిద్దరూ కలిసిపోయారు అనేసరికి, ఏం మాట్లాడుతున్నావు ప్రభా అని చెప్పనగానే, అవునండి వాళ్ళిద్దరూ కలిసిపోయారు అనేసరికి, తోటికోడళ్ళు ఒకే ఇంట్లో ఉన్నప్పుడు కలిసిపోయి ఉండాలని కోరుకోవాల్సిన బాధ్యతగా ఒక అత్తగా నీకా బాధ్యత ఉంది. నువ్వా బాధ్యతని తృప్తిగా నిర్వర్తించటం మానేసి వాళ్ళిద్దరూ కలిసిపోయాలని బాధపడుతున్నావా, ఏం మనిషివి ప్రభా నువ్వు అని చెప్పనగానే, ఏంటి మీరు అందరిలాగే మాట్లాడుతున్నారు, నేను వాళ్లాగే మాట్లాడతాను లేకపోతే నీలా మాట్లాడతాననుకుంటున్నావా, నీలా ఆలోచిస్తాననుకుంటున్నావా, నేనెప్పుడూ కూడా అందరూ కలిసికట్టుగా ఉండాలని కోరుకుంటాను, అందర్నీ ఒకేలా చూస్తాను, నువ్వు మాత్రం మనోజ్గాడిని మాత్రమే ఒకలాగా మిగిలిన వాళ్లని మరోలాగా చూడ్డం నీకు బాగా అలవాటు అని చెప్పి ప్రభావతి కాస్త చెప్తారు. చెప్పేసేసరికి ఇంకా సత్యం బయటికి వెళ్ళిపోతాడు. ప్రభావతి చిరాగ్గా కామాక్షి వాళ్ళింటికి వెళ్ళిపోతుంది. ఇంకా మీనా దగ్గరికి వెళ్ళి, మీనా నాకు అర్జెంటుగా స్వీట్ చేస్తావా అని చెప్పనగానే, స్వీటా, ఇప్పుడేమి సమయం ఉంది, ఇప్పుడేమి హ్యాపీ న్యూస్ విన్నావు శృతి అని చెప్పనగానే, హ్యాపీ న్యూస్ నాకే కాదు నీకు హ్యాపీ న్యూసే, ఇంతకీ బాలు ఎప్పుడొస్తాడు, నేను బాలు వచ్చాకాని ఈ న్యూస్ నీకు చెప్తాను అంటూ చెప్పేసేసరికి, బాలు ఆయన రావడానికి టైం పడుతుందేమో శృతి అంటూ మాట్లాడతంతో, అవునా, బాలు ఎప్పుడొస్తాడో తొందరగా రమ్మని ఫోన్ చేయాలి, స్వీట్ చేయి మీనా అని చెప్పి శృతి పైకి వెళ్తూ బాలుకి ఫోన్ చేస్తుంది. చెప్పుడెప్పుడమ్మా అని చెప్పి బాలు అనగానే, ఎప్పుడొస్తావు బాలు ఇంటికి అని చెప్పి ఇంక శృతి బాలుని అడిగేసరికి, నేను రావడానికి 1 గంట పడుతుంది డబ్బుడమ్మా అంటూ బాలు చెప్తాడు. అయితే నువ్వు త్వరగా రావాలి, త్వరగా వస్తే నీకు మీనాకి ఒక శుభవార్త చెప్తాను అనేసరికి, శుభవార్త, ఏంటా శుభవార్త, నీకు మీనాకే శుభవార్త అనన్నావు, ఏంటది అంటూ ఇంకా మీనాని కాస్త అంటే బాలు మీనా ఇద్దరూ కూడా శృతిని అడిగేసరికి, అదేంటంటే అంటూ చెప్పడం మొదలుపెడుతుంది శృతి. చెప్పడం మొదలుపెట్టేసరికి, ఏంటి చెప్పు అంటూ మాట్లాడతంతో, మీనాకు ఒక మంచి చక్కటి అవకాశం వచ్చింది. మీనా మొన్న పాట పాడితే నువ్వు చెప్పావు కదా మంచి అవకాశమని, సింగర్ అయ్యే అవకాశముందని, సింగర్ని చేసేస్తాను అని చెప్పావు కదా, దాని గురించే నాకు అదే ఆలోచన మైండ్లో తిరిగింది. అందుకని నేను డబ్బింగ్ స్టూడియోకి వెళ్లడంతోటే మా మేనేజర్ని కనుక్కునేసరికి ఇంకా మా మేనేజర్ అయితే, అమ్మాయి బాగా పాడుతుందా అని అడిగాడు. అవును బాగానే పాడుతుంది అని కూడా చెప్పాను. చెప్పేసేసరికి ఇంక సరే రేపొకసారి మధ్యాహ్నం సమయంలో మా స్టూడియో దగ్గరికి తీసుకురమ్మని చెప్పాడు. తనకు తెలిసిన అంటే తన స్నేహితుడైన ఒక మ్యూజిక్ డైరెక్టర్ కొత్తవాళ్లకి అవకాశమిస్తాడంట. మీనాకు కూడా అవకాశం వస్తుందేమో అన్న ఉద్దేశంతోనే నేను మీనా కోసం అడిగాను అంటూ చెప్పేసేసరికి, ఏంటి సింగరా, ఏం మాట్లాడుతున్నావు శృతి, నేను సింగర్ అవ్వడమేంటి, నా వల్ల కాదు, నాకు భయం బాబోయ్ అని చెప్పనగానే, చూడు బాలు, నువ్వైనా చెప్పు మీనాకు, ఇది చక్కటి అవకాశం, ఈ అవకాశాన్ని ఇప్పుడు దూరం చేసుకుంటే చాలా ఇబ్బంది పడాలి. అయినా మీనా ఎందుకిలా వచ్చిన అవకాశాన్ని దూరం చేసుకోవాలనుకుంటుంది, ప్రతి క్షణం కూడా మీనా గొప్పగా ఎదగాలని కోరుకుంటుంది. అలా ఎదగాలని కోరుకున్నప్పుడు చక్కగానే ఉండాలి కదా, వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. నేను మా మేనేజర్ని అడిగి ఈ అవకాశం వచ్చేటట్టు చేశాను. ఈ అవకాశం మాత్రం ఎట్టి
పరిస్థితుల్లోనూ మిస్ అవ్వకుండా ఉంటేనే బాగుంటుంది. లేదంటే మాత్రం అవకాశం దూరమైతే మళ్ళీ తలుపు తట్టడం చాలా కష్టం మీనా అంటూ ఇంక శృతి చెప్పేసేసరికి ఈలోపు రవి వస్తాడు. అవునది, నిన్నట్నించి శృతి నీ గురించే ఆలోచిస్తోంది. రాత్రి కూడా అదేదో సినిమా, రాజా సినిమాల్లాగా నిన్ను పెద్ద సింగర్ని చెయ్యాలని శృతి ఎంతగానో ఆరాటపడుతోంది. అందుకోసమనే శృతి ఉదయాన్నే మేనేజర్ని అడిగిందంట. నాకు ఫోన్ చేసి చెప్పింది, ఇలా మేనేజర్ని అడిగాను, మీనా అక్కను రేపు తీసుకొస్తాను, 2 తీసుకురావాలి అని చెప్పుకొచ్చింది. నాకు చాలా సంతోషమనిపించింది అంటూ చెప్పేసేసరికి ఇంక రవి ఆ మాట అనడంతోటే ఏంట్రా రవి ఏమంటున్నావు అనగానే, అవునన్నయ్యా, మేనా వదనికి ఆ టాలెంటుంది. రేపు శృతి చెప్పినట్టుగా స్టూడియో దగ్గరికి వెళ్ళండి. వెళ్ళాక శృతి ఏం చెప్తే అది చెయ్యండి. మీనా వదనికి మంచి భవిష్యత్తుంది అన్నయ్య.